వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తా చూడండి. మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది. అడిగో 50 రూపాయలు ఇచ్చో గంట సేపు ఉండొచ్చు కదా. గుళ్ళోకి ఎవరు రావాలా? దేవుని మీద నమ్మకం చూసారు కదా వీడియో. నవనందీశ్వరులలో ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం మహానంది. దీని కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్ రెడ్డి. ఈ మహానందిలో అధికారులు మహానంది కోనేరును పవిత్ర పుష్కరిణి అని మర్చిపోయి ఇతర మతాలకు అప్పజెప్పేశారేమో అనిపిస్తోంది. మీరు ఇందాక ఆ వీడియోలో చూశారు కదా, ఆ వ్యక్తి పేరు రహమతుల్లా. మన పవిత్ర తీర్థం ఇప్పుడు వారికి ఒక ఈత కొలనుగా మారిపోయింది. మనం వాటిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని, మనం చేసిన పాపాలు పోతాయని, అలాగే ఏమైనా రోగాలుంటే పోతాయని మహాతీర్థంగా భావిస్తూ ఉంటాం అలాంటి కొలనుని. కానీ రహమతుల్లా లాంటి వాళ్ళకి అదొక ఈత కొట్టుకోవడానికి, ఈత నేర్చుకోవడానికి స్థలం. అసలు అన్య మతస్థులను అనుమతించకూడదు అంటే ఇలా ఈతలు కొట్టుకోవడానికి కొలనులలోకి అనుమతిస్తున్నారు. కనీసం అక్కడ చర్యలు తీసుకోవట్లేదు అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఎంత దాష్టికం ఇది. రహమతుల్లాకి మహానందీశ్వర్లోని కొలను తీర్థం, పవిత్ర తీర్థం అడిగి ఒక స్విమ్మింగ్ పూల్ లాగా కనిపించింది, ఈత కొలనుగా కనిపించింది. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? సనాతన హైందవ ధర్మంలో నీరుని, గాలిని, మొక్కను, రాయిని పూజించే సంస్కారం ఉంది. అలా ఆ సంస్కారంతో మనం పూజలు చేస్తుంటే అక్కడికి వచ్చి వాటిని అవహేళన చేసే విధంగా మాట్లాడి అవహేళనగా ఉపయోగిస్తున్న ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.